అంటే పిల్లలు బుద్ధిలోకి వస్తే వాళ్ళకి ఏమొస్తుంది, పొగుడుతారు. మీ అబ్బాయి గొప్పవాడాడండి, కష్టపడ్డాడండి అంటారు. అలాగే ఆదాము ద్వారా దేవుని మహిమ పోయింది. పాపం వలన దేవునికి మనుషుల వల్ల చేసినందుకు ఆయన చాలా బాధపడ్డాడు. నరులను సృష్టించి ఏమయ్యాడంట, పశ్చాత్తాపడ్డాడు, బాధపడ్డాడు. అయితే తండ్రి కుమారుడు పంపించడం ద్వారా మళ్ళా ఆ తండ్రికి కీర్తి అంటే పేరు మహిమ కలగటకు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. అందుకే మరి మనం ఆయన సృష్టించిన వారు రక్షణ పొందిన మనము దానికి మహిమ తీసుకురావాలి. చూడండి 42వ అధ్యాయం యెషయా గ్రంథంలో మనం ఏమి చేసినా ఎలా ఉన్నా దేవునికి మహిమకరంగా జీవించటాకే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడని మనం మర్చిపోకూడదు అన్నమాట. చదవండి ఇక్కడ 42వ అధ్యాయము 8వ వచనం చదవండి. యెహోవాను నేనే, ఇదే నా నామము, ఇచ్చువాడును కాను, నాకు రావాల్సిన స్తోత్రమును. విగ్రహాలంటే ఈ బొమ్మలనే కాదు, మనం యేసుప్రభు కంటే ఏదో ఎక్కువ క్రికెట్ ప్రేమించేవారికి మందిరం అదే నీకు విగ్రహం. ఆదివారం ఆరాధన క్రికెట్కి వెళ్తే ఏంటది నీకు, అదే విగ్రహం. ఆదివారం మందిరం అక్కడ ఫంక్షన్కి వెళ్తే అదే విగ్రహం అవుతుంది. దేవుడి స్థానంలో ఏదైనా మన చుట్టూ వస్తే అడ్డుగా అది అంత విగ్రహాలతో సమానమే. అర్థమైందమ్మా? అందుకు ఆయనకి చెందవలసిన మహిమ మానవుడి ద్వారా ఏ రొకనికి ఇవ్వకూడదు, ఆయనకి మనం మహిమ చెల్లించాలి.